హాయ్ ఎవరివన్. సైనిక్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి రౌండ్ 4 రిజల్ట్ వచ్చింది. అలాగే ఈ రౌండ్ 4లో మీలో ఎవరికైనా ఏదైనా సైనిక్ స్కూల్లో కనుక సీట్ వస్తే యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేయకపోతే ఫర్దర్గా ఏవైతే సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఉంటాయో ఆ రౌండ్స్లో మనం పార్టిసిపేషన్ చేయడానికి అయితే వీలు ఉండదు. బట్ లాస్ట్లో స్పాట్ కౌన్సిలింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం పార్టిసిపేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, ఈ రౌండ్ 4లో మీలో ఎవరికైనా ఏదైనా సైనిక్ స్కూల్లో సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి, లేదు అంటే రిజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను యాక్సెప్ట్ అంటే ఏంటి, రిజెక్ట్ అంటే ఏంటి, దీనికి సంబంధించి మీనింగ్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ ఇప్పుడు నేను జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్తాను. యాక్సెప్ట్ అంటే ఏమీ లేదు, మీకు ఏదైతే సైనిక్ స్కూల్ అలాట్ అవుతుందో రౌండ్ 4లో ఆ స్కూల్ మీకు ఓకే అయ్యి నచ్చితే జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రమే యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పి మెడికల్ టెస్ట్ అని చెప్పి ఈ ప్రొసీజర్ అంతా కూడా జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు మీకు రౌండ్ 4లో ఏదైతే స్కూల్ వచ్చిందో ఆ స్కూల్ ఒకవేళ మీకు నచ్చకపోతే, సార్ మేము ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకోవట్లేదు, అలాగే నెక్స్ట్ రౌండ్ అంటే రౌండ్ 5 కానీ రౌండ్ 6 కానీ ఫర్దర్గా జరిగే రౌండ్స్లో మా పిల్లలకి ఇంకా మంచి స్కూల్స్ వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ అని అనుకుంటేనే రిజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో రిజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఏం జరగదు, ప్రస్తుతం ఏదైతే సైనిక్ స్కూల్ వచ్చిందో అది మనం వద్దు అనుకున్నాం. నెక్స్ట్ ఏవైతే రౌండ్స్ జరుగుతాయి అంటే నెక్స్ట్ జరిగే రౌండ్ ఏంటి, 5th రౌండ్. ఎస్, ఆ రౌండ్లో మేము పార్టిసిపేషన్ చేస్తున్నామని చెప్పి ఉంటుంది. చాలామంది రిజెక్ట్ చేయాలంటే భయపడిపోతున్నారు. ఏ ప్రాబ్లం ఉందండి, రిజెక్ట్ చేసినా నెక్స్ట్ రౌండ్లో మనం పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరికైతే సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందో యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ ఈ రెంట్లో ఏదో ఒకటి క్లిక్ చేయండి. ఒకవేళ క్లిక్ చేయలేదా నెక్స్ట్ ఏ రౌండ్స్లో కూడా మీరు పార్టిసిపేషన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఏదో ఒకటి క్లిక్ చేయండి, ఏ ప్రాబ్లం లేదు. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రౌండ్ 4లో వచ్చిన రిజల్ట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో దీనికోసం మన మొబైల్లో కూడా చూసుకోవచ్చు. సో దీనికోసం మనం సింపుల్ ఇది గూగుల్ సెర్చ్ ఏరియా, ఇక్కడ AISSAC అని టైప్ చేయండి. సో తర్వాత ఫస్ట్ లింక్ చూడండి, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకు రీడైరెక్ట్ అవుతుంది. ఇదిగోండి, దీన్ని మన సైనిక్ ఈ కౌన్సిలింగ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అంటాం. అయితే సో పైన చూసుకుంటే మనకి 3 హారిజంటల్ లైన్స్ కనబడుతున్నాయి కదా, దాని పక్కన ఒక పిక్చర్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చర్ అవుతుంది. సో యూజర్ నేమ్ అంటే ఏంటి, అప్లికేషన్ నెంబర్. పాస్వర్డ్ అంటే ఏంటి, మనం సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి క్యాప్చర్ అంటే ఈ బాక్స్లో మీకు ఏవైతే లెటర్స్, నెంబర్స్ ఆర్ కాంబినేషన్, సో ఏవైతే ఎలాగైతే ఎగ్జాక్ట్గా కనబడుతుందో వాటిని ఇలా టైప్ చేసేసి కింద సైన్ ఇన్ కనబడుతుందో దాని మీద క్లిక్ చేయండి.